ఓం శ్రీమాత్రే నమః. వాచస్పతి వైదిక సంస్థాపన నిర్వహణలో శ్రీ క్రోధినామ సంవత్సర కార్తీక శుక్ల ఏకాదశి నుండి కార్తీక బహుళ విదియ వరకు అంటే 12 నవంబర్ 2024 నుండి 17 నవంబర్ 2024 వరకు హైదరాబాద్ నాగోల్ శివపురి కాలనీలో ఉన్న శైవ మహాపీఠ పరిపాలిత శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయానికి సమీపంలో శ్రీ పంచాయతన పూర్వక పాంచాహ్నిక శ్రీ దత్తాత్రేయ యాగం సంకల్పించబడినది. దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపుడు, గురువు. మన జన్మ కర్మ బంధాలన్నీ కూడా విడిపించి వారి పాదాలను మనం ఆశ్రయించినంత మాత్రము చేతనే అన్నీ మనకి ప్రసాదించి అంత్యంలో సులభంగా మానవుడు తరించడానికి మన మోక్ష సాధనకి ఉపయుక్తమైనటువంటి విశేష లీలా అవతారం దత్తాత్రేయుల వారు. ఈ జన్మచక్రంలో మనం వచ్చిన తర్వాత మానవులుగా మనం పుడుతూ అనేక జన్మల్లో రకరకాల పాపకృత్యాలన్నీ మనం ఆచరించి ఆ పాపపుణ్యాలన్నీ కూడా మనం మోసుకొని వస్తాం. అవన్నీ పూర్తిగా తీరనిదే ఈ జీవుడికి ముక్తి అనేది ఉండదు. అవే కాకుండా మనం చేసినటువంటి పూర్వకర్మల వల్ల వచ్చినటువంటి విపత్తుల వల్ల లేదా మనం ఆచరించినటువంటి కర్మ ఫలితం వల్ల రకరకాల దుష్ఫలితాలన్నీ కూడా మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. సరైన చదువు రాకపోవడము, తల్లిదండ్రుల పోషణ లేకపోవడము, అనాథగా ఉండడము, దాంపత్య జీవనం సఖ్యంగా లేకపోవడము, లేదా పిల్లలు సరిగ్గా లేకపోవడము, బంధువులతో మిత్రులతో అందరితో తగాదాలు, ఆస్తి వివాదాలు, రకరకాలుగా మనల్ని మన కారణ శరీరాన్ని వేధిస్తూ అనేక బాధలన్నీ కూడా మనల్ని చుట్టుముట్టుతూ ఉంటాయి. మరి వీటన్నిటి నుంచి మనం ఏ విధంగా ఉపశమనం పొందాలి అంటే దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం వల్ల వీటన్నిటినీ మనం తప్పించుకొని ఈ జీవితాన్ని మనం ఉన్నత స్థితికి చేర్చుకుని అఖండమైనటువంటి బ్రహ్మజ్ఞానంతో మనం మరల జన్మ లేనటువంటి స్థితికి చేరుకోగలుగుతాం. అటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క విశేష మహాయజ్ఞాన్ని మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం. అందులో భాగంగా కోటి శ్రీ దత్త అష్టాక్షరి జపయజ్ఞాన్ని చేయడానికి సంకల్పించుకున్నాం. ఇందులో కుల మత వర్గ విచక్షణ లేకుండా జ్ఞానాన్ని కోరే ప్రతి ఒక్కళ్ళు, అలాగే మన సంసార జీవితంలో పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల చక్కటి జీవనం కలగాలని భావిస్తూ పిల్లల చదువు నిమిత్తం కావచ్చు, ఉద్యోగం నిమిత్తం కావచ్చు, శత్రుక్షయం మిత్రలాభం గురించి కావచ్చు, నూతన స్వగృహాలు, అలాగే ఉద్యోగంలో వ్యాపారాల్లో ఉన్నత స్థితి గురించి కావచ్చు, ధర్మబద్ధమైనటువంటి మానవుల కోరికలు అన్నీ తీరడానికి దత్తాత్రేయుడు చాలా సులభతరంగా మనల్ని అనుగ్రహించడానికి, ఆయన పేరే స్మర్తృగామి, స్మరణ మాత్రం చేతనే అన్నీ మనకి ప్రసాదించేటటువంటి భగవంతుడు శ్రీ దత్తాత్రేయుడు. ఆయన లీలలు గురు చరిత్రాది గ్రంథాలలో అనేక పురాణాల్లో మనకి చెప్పబడ్డాయి. అటువంటి దత్తాత్రేయుల వారికి మనమంతా కలిసి కోటి దత్త అష్టాక్షరి మంత్రాన్ని జపించి అందులో దశాంశం తర్పణం చేసుకుని, తర్పణ దశాంశం హోమం చేసుకుని, హోమ దశాంశం దత్తయజ్ఞంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా సులభంగా అందరూ పాల్గొనడానికి దత్తాత్రేయ యాగం నిమిత్తంగా సంఖ్య మనకి తెలియడానికి ఒక కరపత్రాన్ని మనం తయారు చేశాం. ఆ కరపత్రం చాలా సులభతరంగా మనం ఇందులో ఉన్న ప్రకారంగా పైన సూచించిన ప్రకారంగా ఈ యొక్క దత్త జపాన్ని పురుషులు స్త్రీలు చక్కగా చేసి సంఖ్య మనకి తెలియడానికి మాకు చేరవేసినట్లయితే దాని అనుసారంగా మనం ఈ యజ్ఞాన్ని పూర్తి చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఇటువంటి మహాయజ్ఞం 24 మహాయజ్ఞాలు నిర్వహించినటువంటి బ్రహ్మశ్రీ కేశవప్రగడ హరిహరనాథ శర్మ గారు జగద్గురువులు, మత్ కులగురువులు, అలాగే మత్ గృహదేవతలైనటువంటి
భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈ మహాయజ్ఞాన్ని సంకల్పించారు. ఈ యజ్ఞం సంపూర్ణంగా పాంచాహ్నికంగా విశేషమైనటువంటి యాగశాల నిర్మాణంతో 5 ప్రధాన హోమకుండాలతో, అలాగే భక్తులు కూడా స్వయంగా పాల్గొనడానికి విశేషంగా 8 మరో హోమకుండాలతో ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఈ 6 రోజుల పాటు పాంచాహ్నికంగా అంటే 5 పగళ్ళు ఈ కార్యక్రమం ఉంటుంది. 6వ రోజు పూర్ణాహుతి. ఈ మహాక్రతువులో మీ గోత్రనామాలతో పాల్గొని, అలాగే జపయజ్ఞంలో కూడా పాల్గొని, ఈ యజ్ఞానికి కావలసినటువంటి సంపద, సంభారాలు, మృత్యుడి దక్షిణలు ఇవన్నీ కూడా మీకు వీలైనంత సహాయం చేస్తే, యజ్ఞమై విష్ణు, యజ్ఞం అనేటటువంటిది ఒకరి ప్రయోజనం గురించి ఒకరు చేసేది కాదు కాబట్టి, అందరి ప్రయోజనం గురించి మనం అందరం కలిసి చేసుకునేది కాబట్టి, మీరు మీ శక్తి అనుసారం, ఇచ్ఛానుసారం ఇందులో మహారాజ పోషకులుగా, రాజపోషకులుగా, విశేష దాతలుగా లేదా నిత్యం జరిగేటటువంటి కామ్య హోమాల్లో భాగస్వామ్యం అయ్యి ఈ మహాయజ్ఞాన్ని దిగ్విజయపరచవలసిందిగా కోరుచూ ఉన్నాను. స్వస్తి.